దురదృష్టకరం. ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి ఛానల్ నిన్న ఉదయం అమరావతిపై విషంగెక్కినటువంటి సందర్భంలో ఈరోజు దళితులు ప్రధానంగా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధానిని ఒక వేశ్యల రాజధాని అని చెప్పే విధంగా ఆ ఛానల్ కృష్ణరాజు ఎవరైతే డిబేట్కి వచ్చారో, అదేవిధంగా యాంకర్ ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ తరఫున సమన్లు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాం. ఎందుకంటే ఏ రిపోర్ట్ అయినా సరే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి తప్ప మహిళల పట్ల ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం, అదేవిధంగా ప్రత్యేకంగా దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అమరావతి చుట్టుపక్కలంతా కూడా దళితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళిత మహిళల్ని ప్రధానంగా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే రికార్డ్ ఎవిడెన్స్ కూడా నేను చూడటం జరిగింది. చాలా దురదృష్టం. ఎందుకంటే ఒక రాష్ట్ర పునర్నిర్మాణానికి వేదికగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని, ఎందుకంటే ధరణికోటగా ధాన్యకటగా, అదేవిధంగా ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో దళితులు ఏ విధంగా ఆ యొక్క సంస్థానాలను కాపాడారు, అదేవిధంగా ఆ ప్రాంతం ఏ విధంగా దేవతలు తిరిగాడారు అనేది చరిత్ర చెప్తా ఉంటే వీళ్ళు ఈ విధంగా వక్రీకరించి కేవలం రేటింగ్ కోసం కానీ లేదంటే జనాల్లో ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా కూడా కమిషన్ కూడా ఖండిస్తూ వారి పట్ల ఖచ్చితంగా సమన్లు జారీ చేయటం, అదేవిధంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా కమిషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పువ్వాడ సుధాకర్ గారు కానీ లేకపోతే జేఏసీ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చారు. అదేవిధంగా చిలకా బసవయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు. దాంతోపాటుగా మేడ్ అసోసియేషన్ కూడా నిన్న సాయంత్రం ఒక మెమోరాండం నాకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు ఎవరు కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని గురించి కానీ లేదంటే ఇతర వ్యక్తుల గురించి కానీ మహిళల పట్ల కానీ ప్రత్యేకంగా దళితుల పట్ల వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని కమిషన్ హెచ్చరిక జారీ చేస్తా ఉంది. నమస్కారం. రాజకీయాల్లో హుందాతనం పోయింది. ప్రజాస్వామ్యం, అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు, అధికారంలో ఉన్నామా విపక్షంలో ఉన్నామా ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలని కొన్ని దశాబ్దాలుగా రాజకీయ నాయకులు ప్రవర్తించేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా వర్ణించాలంటే జగన్ రెడ్డి ముందు జగన్ రెడ్డి తర్వాత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కొద్దిగా కూడా మహిళలనే కనీస ఇంకిత భావం లేకపోతే గౌరవం కూడా లేకుండా ఎంత మాటకొస్తే అంత మాట వ్యక్తిగత హననం చేయటం, ఆ సాక్షి పత్రికను పట్టుకొని ఊరిలో నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే ఈ విపక్ష పార్టీ ఈ ఛానల్ ఓర్చుకోలేకపోతుంది. అమరావతి అంకురార్పణ, అమరావతి దేవతల రాజధాని, అమరావతి బాగుండాలని యావత్ భారతదేశం కూడా కోరుకుంటట్టు ఈరోజు సాక్షి ఛానల్ వేదికగా మరి విపక్ష నేత జగన్ రెడ్డి కనుసన్నాలలో ఏం కావాలంటే అదే ప్రచురించే సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్టే, ఏదైతే కృష్ణరాజు అనే జర్నలిస్టు, ఆ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళిద్దరు కలిసి ఆ రకంగా దేవతల రాజధాని కాదు, ఇది ఇంకొక రకమైన రాజధాని అని చెప్పి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, దాన్ని ఈ వైకాపా నాయకులు ఎవరూ ఖండించకపోవటం, రాజకీయ విలువలు ఎంత దారుణంగా ఎంత ఘోరంగా మార్చేశారు. రాజకీయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఇలాంటి నేతలు ఉంటే ఎలా అని ముక్కును వేలేసుకొని ఆలోచన చేసే పరిస్థితి దుస్థితి మనం చూస్తున్న తరుణంలో నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈ వైకాపా విపక్ష నేతలందరూ కూడా బుద్ధి తెచ్చుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజుల్లో బహిరంగంగా మీరు ఎక్కడ కనపడినా మహిళలే మీకు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తారు. ఏమిటండి, అమరావతి తాడికొండ నియోజకవర్గం ఒక దళిత నియోజకవర్గం, రిజర్వ్డ్ నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్న ఇతర 4 నియోజకవర్గాలు అత్యధికులు బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్న ఈ నియోజకవర్గంలో మహిళలను కించపరిస్తే మేము ఊరుకోవాలా? వేశ్యలను సంబోధిస్తారా? ఈరోజు మీ అక్క మీ చెల్లి మీ తల్లి మీకు దూరంగా తలదాచుకుంటున్నారు ప్రాణభయంతో. మరి ఈరోజు మహిళల్ని రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల మహిళల్ని టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిన విధానం బట్టే మహిళలంటే ఎంత ఆలోచన ఎంత కించభావం ఉందో జగన్ రెడ్డికి అనేది అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి.
బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా మారే ప్రయత్నం చేయండి అని కూడా మీకు తెలియజేస్తాను.